సాయి గారు హాయ్ అండి. హాయ్ హాయ్ చెప్పండి. యాక్చువల్లీ మీరు ఇందాక అన్నట్టే ఒక క్లాసిక్ టైటిల్ ఇది 'మిస్సమ్మ' అనేది. అండ్ సెకండ్ టైం కూడా వాడారు, అది హిట్. సో ఇలాంటి క్లాసికల్ టైటిల్ టచ్ చేయాలంటే కొంచెం భయం వేస్తుంది. సో ఏంటి ఆ టైటిల్ తీసుకునేటప్పుడు ఏమన్నా థాట్ ప్రాసెస్ ఏంటి మీది? యా అది అదే అండి, ఫస్ట్ టైటిల్ అనుకున్నప్పుడే నాకు కొంచెం బర్డన్ మీద పడిపోయింది. యాజ్ యూ సెడ్, అంత క్లాసిక్ టైటిల్ పెట్టాలంటే. బట్ కానీ నేను ఇందాక చెప్పినట్లు అప్పుడు రిలీజ్ అయిన సావిత్రి గారు కానీ, ఐ మీన్ ఎన్టీఆర్ సావిత్రి గారి సినిమా కానీ, మొన్న శివాజీ గారు మళ్ళీ చేసిన భూమిక అండ్ శివాజీ గారి సినిమా కానీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ క్యారెక్టర్స్ అండి రెండు. వై బికాస్ సావిత్రి గారు వేసినదైనా భూమిక గారు స్ట్రాంగ్ ఇండిపెండెంట్ క్యారెక్టర్స్ అండ్ దే హ్యావ్ వాళ్ళ పర్సెప్షన్ వుడ్ బి వెరీ స్ట్రాంగ్ దట్ సావిత్రి గారు ఆ సినిమాలో ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం షీ అడ్మిట్స్ టు గో ఫర్ లివింగ్. వేరాజ్ నెక్స్ట్ లెగసీకి రైట్ వాట్ టు సే నెక్స్ట్ పర్సన్ ఉండాలి లెగసీకి అని చెప్పి భూమిక గారు శివాజీ గారిని చూజ్ చేసుకుంటారు. సేమ్ వైజ్ ఇంత స్ట్రాంగ్ పర్సెప్షన్ ఉన్న క్యారెక్టరే ఈ సినిమాలో తన్మయి ప్లే చేసింది బేసిక్గా. సో అంత స్ట్రాంగ్ పర్సెప్షను, అంత స్ట్రాంగ్ ఐడియాలజీ, తన నమ్మే ఐడియాలజీ వాట్ ఈజ్ మ్యారేజ్ అనేది నాకు ఐ కుడ్ రిలేట్ టు దట్ ఫీమేల్ క్యారెక్టర్ బేసిక్గా. సో వై నాట్ మిస్ అమ్మ అగైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యారేజ్ అని అనిపించింది. అండ్ దాన్ని ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్ జెన్జీ ఎవరైతే ఉన్నారో నో టు మ్యారేజ్ అంటున్నారు కదా, దానికి మోడర్న్ అనేది అటాచ్ చేసి ఐ వెంట్ విత్ దట్ మిస్ అమ్మ. దట్ ఈస్ ద రీజన్. యాక్చువల్లీ మీరు ఇందాక అన్నారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే దానికి సినిమా చాలామంది చెప్తుంటారు స్ట్రగుల్స్ని బట్టి. ఏంటి మీరు అంటే ఇది సెకండ్ ఫిలిం ఇది, అంటే ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారా, ఈ సినిమాకి కూడా అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి? దానికి దీనికి మధ్య వచ్చిన గ్యాప్ వల్ల చెప్తున్నానండి. సో బేసిక్గా ఫస్ట్ సినిమా ఇట్ గాట్ రిలీజ్డ్ ఇన్ 2020, కానీ స్టార్ట్ అయింది 2016లో. సో 2016లో స్టార్ట్ అయితే 2026లో నేను ఈ సినిమా గురించి మాట్లాడుతున్నా. సో మధ్యలో 10 years గ్యాప్. అదే నేను అనేది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు సినిమా తీసి చూడు. తీసిన లాభం ఉండేది ఎప్పుడంటే రీచ్ అయితేనే. దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఐ వాంట్ టు టెల్. అంతే. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డైరెక్టర్ గారు సార్ సార్ మిస్ అమ్మ అనే టైటిల్ ఇది థర్డ్ టైం అనుకుంటారు యూస్ చేయడం. ఎస్ సార్ ఎస్. ప్రీవియస్ అన్ని టైమ్స్లో కూడా ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్నే పెట్టుకుని చేసిన క్యారెక్టర్, ఎందుకంటే ఆ క్యారెక్టర్కి ఉండే ఇది అలాంటిది. ఇప్పుడు ఒక కొత్త హీరోయిన్, రిలేటివ్లీ న్యూ హీరోయిన్ తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే ఎలా అంటే ఎక్సర్సైజ్ చేశారు, బికాజ్ ఆ యాటిట్యూడ్ ఆ గ్రేస్ అన్నీ రావడానికి ఆ క్యారెక్టర్కి వెయిట్ చూపియాలి కాబట్టి. యా, యాక్చువల్గా ఇది వాంటెడ్గా న్యూ కమ్మర్కి వెళ్దాం అనేది థాట్ సార్. ఎందుకంటే అంతకుముందు ఒకవేళ ఎనీబడి ఆల్రెడీ సినిమాలు చేసిన అమ్మాయిని పెట్టుకుంటే అమ్మాయి మీద ఒక ఇమేజ్ ఉంటుంది బేసిక్గా. లైక్ ఎనీ హీరోయిన్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ హీరోయిన్, బట్ ఒక ఇమేజ్ ఉంటుంది వాళ్ళ మీద. యా, కానీ మిస్ అమ్మ ఐ వాంట్ టు ప్రజెంట్ ఒక ఫ్రెష్ ఫీల్ రావాలి. సావిత్రి గారు అండ్ భూమిక గారు దాటిన తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చింది అనే ఫీల్ నేను ఇద్దామనేది నిజంగా స్వార్థపూరితంగా ఒక మిస్ అమ్మని క్రియేట్ చేయాలనే ఒక థింగ్ సార్ బేసిక్గా. సో ఎతుకుతున్నప్పుడు ఫ్రెషర్ కోసం ఎతికాను, బట్ సమ్వేర్ ఎక్కడో 23 సినిమా చూసిన తర్వాత ఐ ఫౌండ్ మై మిస్ అమ్మ. సో తననే సార్ ఫస్ట్ ఆడిషన్ చేసింది ఆ అమ్మాయినే. ఫ్రెషర్ కోసం వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి అంతకుముందు సినిమా చేసిన విషయం నాకు తెలియదు, కానీ వచ్చిన తర్వాత నేను 23 చేశానంటే చూశాను. దెన్ ఆడిషన్ చేసిన వెంటనే ఐ ఫౌండ్ మై మిస్ అమ్మ అనిపించింది. దట్ ఈస్ ద రీజన్. గోపీ సుందర్ గారిని ఎలా ఒప్పించారు? సార్ ఆయన నాకు చాలా క్లోజ్ ఓపెన్గా. ఎందుకంటే వీ హ్యాడ్ ఏ గ్రేట్ జర్నీ. నేను పనిచేసేటప్పుడు ఆయనతో చాలా జర్నీ ఉండింది. సో వెన్ ఐ కాల్డ్ హిమ్, తను చాలా వామ్గా జస్ట్ వెల్కమ్ చేశారు. ఏం లేదు సార్, ఒప్పించడాలు ఏం లేదు, సింపుల్గా ఏంటంటే ఆర్ యూ ద డైరెక్టర్ అన్నాడు. ఎస్ అని చెప్పాను. దెన్ కమ్ డౌన్ టు కేరళ అన్నారు. అంతే సార్. ఐ వెంట్ టు కేరళ, వీ సాట్, లిటరల్లీ హీ లైక్ ద లైన్. వెంటనే ఆయన మ్యూజిక్ చేయడానికి ఒప్పుకున్నాడు సార్. అంటే చాలా పెద్ద సినిమాలకి మేజర్గా ఈ ప్రాబ్లం డైరెక్టర్స్ ఫేస్ చేస్తున్నారు. ఏంటంటే అవుట్ సైడ్ ఆఫ్ ది స్టేట్ టెక్నీషియన్స్తో వర్క్ చేయడం కొంచెం ఇబ్బంది, ఎందుకంటే ఇక్కడ లోకల్లో ఉంటే షూట్ అంతా చేసి సాయంత్రానికి నైట్కి వెళ్ళి కోఆర్డినేట్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. బట్ ఒక చిన్న సినిమాకి కేరళలో మ్యూజిక్ డైరెక్టర్ అంటే అది కూడా ఒక హ్యాజిలే కదా, లాజిస్టిక్ ఇష్యూస్ ప్రతిసారి వస్తూ ఉంటాయి. ఒకసారి వెళ్ళాను సార్ కేరళకి ఓపెన్గా. తర్వాత ఒకే రోజు 4 ట్యూన్లు తీసుకొని వచ్చాను, వాట్ ఎవర్ ద ఫిలిం వీ హ్యార్. అండ్ ఆర్ఆర్కి కూడా జస్ట్ వీ సెండ్ ద ఫైల్స్. ఆయన ఒక టైం చెప్తారు, ఆ టైంకి మాకు డెలివరీ అయిపోయేది. జస్ట్ 1-2 days డిలే వచ్చేది. నాకైతే లిటరల్లీ ఈ సినిమాలో హ్యాజల్ అనే వర్డ్ నాకు ఎదురు కాలేదు సార్. అది చాలా లక్గా నేను ఫీల్ అవుతున్నాను ఓపెన్గా. అండ్ మ్యూజిక్ విషయంలో అస్సలు ఎదురు కాలేదు. దట్
ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ మీ చాలా బాగుంది ఈ సాంగ్. అదే బిఏ మిస్సమ్మ అదే ఫస్ట్ సింగిల్ లాంచ్. యా, థ్యాంక్ యూ సార్. అందుకని నిజంగా చాలా బాగుంది. గోపి సుందర్ గారి ఆప్షన్ కూడా సూపర్ ఆప్షన్. థ్యాంక్ యూ. ఇకపోతే మీ మిస్సమ్మ కూడా 100% పర్ఫెక్ట్గా సూట్ అయ్యే క్యారెక్టరే. కానీ ఒక ఏజ్ ఉంటుంది మ్యారేజ్కి. ఇప్పుడు ఆల్రెడీ చాలా స్ట్రగుల్లో ఉంది, అబ్బాయిలకి అమ్మాయిలు దొరక, అమ్మాయిలకి అబ్బాయిలు దొరక. మీరు దీంతో అసలు వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ ఆఫ్ ద మ్యారేజ్ అని చెప్దాం అనుకుంటున్నారు? యా, పర్ఫెక్ట్ క్వశ్చన్ సార్. అంటే ఇక్కడ ఏంటంటే సార్, మనకి సొసైటీ ఒక నామ్ పెట్టేసింది సార్ బేసిక్గా. అంటే పెళ్ళి టైంకి జరిగిపోవాలి అనేది. వాట్ ఐ పర్సనల్లీ ఫీల్ ఈజ్ టైంకి జరిగిపోవడమే కాదు. స్టోరీ చెప్పొద్దు. చెప్పట్లేదు ఎవరో. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనే వెనకాల ఓకే, ఇక్కడ నుంచి వస్తుందా? యా, ఖచ్చితంగా నేను ఏమంటానంటే అది ఒక ఇండివిజువల్ చాయిస్ అనేది ఫీలింగ్ సార్. నా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్. పెళ్ళి ఏజ్లో కరెక్ట్ ఏజ్లో చేసుకోవడం కంటే పెళ్ళి సక్సెస్ అవ్వడం ఇంపార్టెంట్ కదా. పెళ్ళి ఒక ఏజ్ వచ్చిందని పెళ్ళి చేసుకొని ఫెయిల్ అయితే వేస్ట్ కదా సార్. సో ఐ ఫీల్ లైక్ ఖచ్చితంగా మీకు నిజంగానే ఏజ్తో ఫ్యాక్టర్ పక్కన పెట్టేసి పెళ్ళి సక్సెస్ అవుతుంది అనిపిస్తే ముందుకెళ్ళండి అనేది నా ఫీలింగ్. అంటే ఒక భర్త చనిపోతే సతీ సహగమనం చేసే ఒక కల్చర్ నుండి పెళ్ళే వద్దు, అవసరం లేదు, లివింగ్లో ఉండేద్దాం అనుకునే మైండ్ సెట్కి తీసుకొచ్చేస్తున్నారు. ఇది ఇంకా ఎక్కడికి వెళ్తుందో, ఎంత వైల్డ్గా వెళ్తుందో అని భయం నాకు. కరెక్ట్ పాయింట్ సార్. నేనేమంటానంటే పెళ్ళి చేసుకోకపోవడం వల్ల అయితే నష్టం లేదు, కానీ కలిసి ఉండి ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీగా బతికేసి వాళ్ళ జర్నీ వాళ్ళు చేస్తే సరిపోతుంది సార్, ఎవరిది ఇబ్బంది పెట్టకుండా నా ఉద్దేశంలో. ఎందుకంటే పర్సనల్గా చూసుకుంటే మన లైఫ్ మందే కదా సార్, పక్కోడైతే ఏం చేయడు. ఇది నా పర్సనల్ ఫీలింగ్. సో ఏది హ్యాపీనెస్ ఇస్తే అది చేయండి, దట్స్ ఇట్. హర్ష గారు ఏంటి సార్, ఒక పక్క ఇంకో బెటర్ లక్ ఇన్ నెక్స్ట్ లైఫ్ అని కూడా చెప్తున్నారు, ముందు ఒకదానికి కరెక్ట్గా లేదు లైఫ్. ఏంటి పరిస్థితి? ఈ సినిమా ద్వారా ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే సార్ అదే అంటే మీరు అడిగిన క్వశ్చన్కి చెప్తే నేను సినిమా స్టోరీ చెప్పాల్సి వస్తుందేమో, అది భయం వేస్తుంది. బట్ బెటర్ లక్ ఇన్ నెక్స్ట్ లైఫ్ అంటే అదే ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్ సార్, అది బేసిక్గా. సో ఆ అమ్మాయి పెళ్ళొద్దంటుంది, మీరు పాటలో చూశారు, దట్స్ వాట్ ఇట్ మెంట్. సో నాకు పెళ్ళి వద్దు అంటుంది, కావాలంటే నెక్స్ట్ లైఫ్లో చూసుకోని నాకే మళ్ళీ ఒక అడ్వైస్ ఇస్తుంది అనమాట. కానీ ఎప్పుడైనా మిస్సమ్మ టైటిల్ పెట్టినప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నా, సావిత్రి గారే మెయిన్, శివాజీ గారు ఉన్నా, భూమిక గారే మెయిన్. కానీ మీ కేసులో ఎందుకు రివర్స్ అయింది? మిమ్మల్ని ఎందుకు చూస్తారు, నేనే హైలైట్ అని చెప్తున్నారు అంత ధైర్యంగా టైటిల్ మిస్సమ్మ అని పెడితే? అంటే నేను హైలైట్ అని నేను చెప్పట్లేదు సార్, కాకపోతే నాతో కనెక్ట్ అవుతారని చెప్తున్నాను నేను. నో కనెక్ట్ అవటం వేరు, అది ఓకే. అమ్మాయికి ఉండే ఇంపార్టెన్సే మెయిన్ కదా. ఇప్పుడు టైటిలే ఆ అమ్మాయి మీద రన్ అవుతుంది. అది కాక ఆ అమ్మాయి చాలా గుడ్ ఆర్టిస్ట్ అండి. నేను మీ సినిమాలు కూడా చూశాను, ఆ అమ్మాయి సినిమా చూశాను. మీ ఇద్దరిలో ఎవరు కాంపిటేట్లో ఎవరు గెలిచారంటారు? సార్ సినిమా గెలవాలి సార్, ఇద్దరు కలిసి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. మిస్సమ్మతో సూపర్గా మంచి పేరు రావాలి. డైరెక్టర్ గారు నాకు ఒక క్వశ్చన్ డౌట్ ఉందండి, ఇది పర్సనల్ క్వశ్చన్ యాక్చువల్లీ. షూర్ సార్, షూర్. 2016లో ఒక సినిమా చేసి ఫెయిల్ షూర్ అనొచ్చో 100%. అయిన తర్వాత మళ్ళీ 2026కి వచ్చారు. 10 సంవత్సరాల కెరియర్లో సార్ ఒక డైరెక్టర్ హిట్ అయితే వేరే సార్, కార్లు ఇళ్ళు అన్నీ మారిపోతాయి. ఒక ఫెయిల్ అయిన డైరెక్టర్స్ ఎక్కడికి వెళ్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు సార్. నాకు ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుంది, వీళ్ళు ఎలా బతుకుతారు? ఇప్పుడు మార్కెట్లో అంటే నిజంగా నాకు పర్సనల్ తప్పుగా అనుకోవద్దు. లేదు ఐ గాట్ యువర్ పాయింట్, అడగండి సార్. అంటే అసలు ఎలాగా మీరు సస్టైనబిలిటీ, మేము ఇంత కష్టపడుతుంటే కూడా సస్టైనబిలిటీకి ఈఎంఐలో అదో ఇదో ఇంకోటో ఉంటుంది. హౌ ఫార్ ఇట్, మీరు ఎంత దూరం లాక్కొస్తారో ఆ ప్యాషన్తో, ఎంత ప్రేమిస్తే ఇక్కడ ఉండగలుగుతున్నారు అనేది నా పాయింట్. యా, థ్యాంక్ యూ సార్. అంటే మీరు అడిగింది కరెక్ట్ క్వశ్చన్. అండ్ ఇంకోటి ఏంటంటే స్ట్రగుల్ని మీరు చాలా క్లుప్తంగా చెప్పేశారు. ఇదే డౌట్ మా అమ్మ నాన్నకు కూడా సార్ బేసిక్గా. అంటే 2016లో నేను సినిమా చేసిన తర్వాత ఇప్పుడు 26 మధ్యలో మా నాన్న చేతులు దులిపేసుకుందామని నా పెళ్లి చేశాడు, ఇంకా కొంచెం బడ్డన్ వేసాడు బేసిక్గా. ఆయన జాబ్ తీసేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతామంటే ఏం లేదు సార్, ఛాన్స్ ఉన్నోడైతే ఎక్కడో ఒక చోట రైటింగ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడము, మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ బ్యాక్ వెళ్ళిపోయి చేసుకోవడం సార్, టిల్ వి గెట్ అన్ అనదర్ ఆపర్చునిటీ. అది జర్నీ. అండ్ ఛాన్స్ లేనోడైతే బట్టలు సర్దడమే సార్, ఇంకా ఎవడు ఊరికి వాడు పొలం పనులు అంటే ఎక్సెట్రా. ఇది నేను మీ పర్సనల్ క్వశ్చన్ అని మిమ్మల్ని అడిగే అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ అడిగాను. కానీ Yeah, ఇది sir. దాదాపుగా
99% డైరెక్టర్స్, ఎందుకంటే సక్సెస్ రేట్ ఆఫ్ డైరెక్టర్స్ ఈజ్ 1% ఓన్లీ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎస్ ఎస్. ఆ 10 మందే కనబడతా ఉంటారు మీరు గమనిస్తే లాస్ట్ 25 ఇయర్స్గా. మీరు ఇక్కడ వాటన్నిటిని తట్టుకొని వచ్చి ఇక్కడ నిలబడతాం ఎలా సస్టైనబిలిటీ అనేది నా పాయింట్. ఇక్కడ నేను మిమ్మల్ని పర్సనల్గా అడిగానని ఏమనుకోవద్దు, ఇది మిగతా వాళ్ళందరిది కూడాను. నో 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 100% మీరు అడిగింది పర్సనల్ కాదు సార్. నాలాంటి వాళ్ళు చాలామంది, ఒక రకంగా చెప్పాలంటే నా టీంలో పనిచేసిన చాలామంది కూడా దే వాంట్ టు డైరెక్ట్ ఓన్ ఫిలిం. ఒకటి సినిమా చేసిన డైరెక్టర్లు ఉన్నారు, ఏడీలుగా పనిచేస్తున్న వ్యక్తులు కూడా. ఎగ్జాక్ట్లీ, అది తప్పేం కాదు సార్. తప్పుగా ఇప్పుడు చాలా మంది ఒక సినిమా పేరు డైరెక్టర్ పోస్టర్ మీద డైరెక్టర్ పేరు పడ్డాక బతకడానికి ఇంకోటి ఏమైనా చేస్తారు, కానీ వాళ్ళని కొంచెం ఇగో తగ్గించుకొని పని చేద్దాం అనుకోరు. అది నాకు ప్రాబ్లం యాక్చువల్లీ. ఫైనల్ ఒకటే ఆన్సర్ సార్, ఏంటంటే అదేదో నేనింతే సినిమాలో పూరి గారు చెప్పినట్టు Exactly. మనకు ఒకటే తెలుసు, మనం దీనికే పనికొస్తాం. సినిమా పోయినా ఇంకో సినిమా చేయాలి, సినిమా ఆడినా ఇంకో సినిమా చేయాలి. పూరిగా డైలాగే ఇంకోటి చెప్తాను నేను. యా సార్. లవ్ చేసేవాడు కానీ ప్రేమించేవాడు కానీ రూపాయి సంపాదిస్తేనే దాటన్నిటికీ అర్హత అని ఉంటుంది. అది ఇందాక ఆ క్వశ్చన్కి చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ సినిమాకి అవసరం లేదని ఆపేసాం. అంతేలేండి, ఇంకా మనకు తెలిసింది సినిమా సార్, వదిలే ప్రసక్తే లేదు, ఇందాక నేను చెప్పినట్టు. డైరెక్టర్ గారు సార్ ఐడ్ లైక్ టు యాడ్, సాయిబాబు గారు. ఐడ్ లైక్ టు యాడ్ సార్. సాయిబాబు గారు సార్ ఇది మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఓన్లీ డైరెక్టర్స్కే కాదు సార్, యాక్టర్స్కి కూడా, అది యాక్టర్స్కి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే 100%. కానీ మేకప్ వేసుకుని ఏదో ఒకటి మాయ చేస్తారు, పాపం వాళ్ళ పరిస్థితి ఏంది? మేకప్ వేసుకునే దాకా కూడా రానివ్వట్లేదు సార్ కొన్నిసార్లు. నేను కొంతమందితో మాట్లాడుతుంటే యంగ్ హీరోలు లేరు, మనకు తక్కువ అయిపోయారు, యంగ్ హీరోలు లేరు అంటారు. మేము ఉన్నాం, మమ్మల్ని చూడండి, మాతో సినిమా చేయండి అంటే మళ్ళీ ఎవరు చేయట్లేదు సార్. అక్కడ కూడా ఇంకో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు చెప్తే మళ్ళీ మీరు వీళ్ళు జర్నలిస్టులు కాబట్టి ఇలా చెప్తున్నారు అనుకుంటారు. లేదు అక్కడ కూడా ఏంటంటే ప్రాబ్లము సక్సెస్, యా, హిట్, ఎస్, ఆ 2-3 అక్షరాలే మీ ఫేట్ని మారుస్తున్నాయి అనేది నా అభిప్రాయం. డెఫినెట్లీ సార్. అది మీరు ముందు ఏదో చేసేస్తారు, అప్పుడు సినిమా చేయాలి, సినిమా మీద కనబడాలనే ఒక కసితో ఉంటారు. అప్పుడు ఏది దొరికితే అది చేసేస్తారు. కరెక్ట్ రూట్ కరెక్ట్గా తెలియదు మీకు. ఆ తర్వాత ఇవన్నీ ఇప్పుడు మంచి రూట్ కోసం ఇప్పుడు మిస్సమ్మ లాంటి సినిమాలు చేస్తారు. ఎగ్జాక్ట్లీ సార్, 100% యాక్సెప్ట్. అంతే. సాయిబాబు గారు సార్ చెప్పండి సార్. ఇప్పుడు మా మిత్రులు శివ గారు ఇంకా వేరే జర్నలిస్టు అందరూ కూడా పాత సినిమాల గురించి మిస్సమ్మ టైటిల్ గురించి అంత జస్టిఫికేషన్ ఇచ్చేసారు, మీరు దానికి ఆన్సర్ చెప్పేశారు. సో ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మోడర్న్ మిస్సమ్మ అంటే ఇప్పుడు జనరేషన్కి లేడీస్ ఎలా ఉంటున్నారు, ఎలా ఉండాలని చూపిస్తున్నారా, జెంట్స్ ఎలా ఉన్నారు, ఎలా ఉంటున్నారని చూపిస్తున్నారా ఈ మిస్సమ్మలో? ఈ మిస్సమ్మలో లిటరల్గా ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ ఏం ఆలోచిస్తుంది, అసలు వాళ్ళు ఏం అనుకుంటున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు అనేది ప్రొజెక్ట్ చేస్తున్నాను సార్. ఆ ఆలోచనలో ఎంతవరకు నిజం ఉంది, అట్ ది సేమ్ టైం ఆలోచన మారితే ఏం జరుగుతుంది అనేది కూడా దీంట్లో చూపిస్తున్నాను సార్ బేసిక్గా. సాయిబాబు గారు చెప్పండి. సారీ అండి, బేసిక్గా టు యాడ్ ఆన్ దట్, యాక్చువల్గా మిస్సమ్మ టైటిల్ ఫస్ట్ అనుకోలేదండి నిజంగా చెప్పాలంటే. అంటే మిస్సమ్మ అనేది మైండ్లోకి లేదు ఫస్ట్. ఇనీషియల్గా స్క్రిప్ట్ డెవలప్ చేసినప్పుడు ఒక మంచి లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా రాద్దాము, కొంచెం ఎమోషనల్గా రాద్దాం అనే టైప్లో స్టార్ట్ చేసాం. బట్ ఒక చాలా మంచి స్క్రిప్ట్ బయటకు వచ్చిన తర్వాత ఏదో మిస్ అవుతుంది అనుకున్నప్పుడు 3-4 టైటిల్స్ అనుకున్నాము. ఫైనల్గా ఒక స్ట్రాంగ్గా ఇంతకుముందు మంచి టైటిల్ రిఫ్లెక్ట్ చేసే విధంగా మేము అనుకుంటే బాగుంటుంది అనుకొని మిస్సమ్మ అనుకున్నాం. బట్ దీంట్లో మనకి ఎక్స్ట్రాగా ఏది ఉందనేది చూస్తే మోడర్న్ మిస్సమ్మ అనేది పర్ఫెక్ట్ యాప్ట్ అనుకున్నామండి, అది టైటిల్ పెట్టాము. బట్ ఏంటనేది నిజంగా మీరు సినిమా చూస్తే డెఫినెట్గా టైటిల్కి జస్టిఫై చేశారనుకుంటామండి. చాలా చాలా బాగా వచ్చింది, మీరు చూడండి, చూసిన తర్వాత మీరే చెప్పండి అప్పుడు. సో సినిమా పరంగా మీరు జస్టిఫికేషన్ ఇస్తున్నారు, బాగుంది. సో ఫైనాన్షియల్గా సినిమా స్ట్రగుల్ బయట రావాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో కమర్షియల్గా దీన్ని ఏ ఎలిమెంట్స్ చూపిస్తున్నారు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇప్పుడు మాస్ క్లాసు, మిడిల్ క్లాసెస్ ఉన్నాయి కదా, వాళ్ళకు కొన్ని నచ్చే పాయింట్స్ ఉంటాయి. ఆ సినిమాలు ఏమి హైలైట్స్ అవుతున్నాయి? ఫస్ట్ నేను యాక్చువల్ చెప్పాలంటే కమర్షియల్ అంటే నేను నమ్మనండి. యాక్చువల్గా ఏంటంటే, ఎందుకు నమ్మనంటే, మనిషిని ఎలివేట్ అంటే మనిషిని ఇంట్రెస్టింగ్గా చూపించే ఏ ఎలిమెంట్ అయినా కానీ కమర్షియల్. నా దృష్టిలో కామెడీ ఎమోషనలే, సెంటిమెంట్ ఎమోషనలే, చూసే ఆడియన్ ఎలా ఇన్వాల్వ్ అవుతున్నాడు, ఎంత బాగా ఇన్వాల్వ్ అవుతున్నాడు, అటువంటి సీన్ మనం తీయగలుగుతున్నామా, అలా ఎంగేజ్ చేయగలుగుతున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. అది నేను కమర్షియల్ నేను ఫీల్ అవుతాను యాక్చువల్గా. అంటే మేబీ చాలామంది మనం అనుకోవటం వల్ల ఎవరిని తప్పుపట్టే ఉద్దేశం కాదు, కమర్షియల్కి డెఫినేషన్ కొంచెం మార్చేశారేమో నాకు అనిపించింది యాక్చువల్గా. అంటే సాంగ్ మంచిగా పెడితే సాంగ్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, బట్ సందర్భం లేకుండా ఊరికే ఫైట్ పెట్టడం, ఊరికే సాంగ్ పెట్టడం అనేది కమర్షియల్ అంటే నేను యాక్సెప్ట్ చేయను. దట్ ఈస్ నాట్
దట్ ఈజ్ నా ఒపీనియన్ అనమాట. అంతేగాని నాకు అంటే వేరే వాళ్ళు కమర్షియల్ అంటే ఏంటి, మీరు ఎందుకు అలా అంటున్నారంటే మాత్రం ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. బట్ నా ఒపీనియన్ నేను చెప్తున్నాను కమర్షియల్ అంటే ఏంటి అనేది. ఓకే, సాయిబాబు గారు యా సార్. ఫస్ట్ సింగిల్ లాంచ్ సాంగ్ చాలా బాగుంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ టైటిల్ ఇట్ సెల్ఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బేసిక్గా ఏంటంటే ఇదంతా ఒక మ్యారేజ్ అనే ఒక టాపిక్ మీద నడుస్తున్నట్టు నాకు అనిపించింది కాబట్టి సో మీకే ఈ క్వశ్చన్. సో ప్రతి అబ్బాయికి ప్రతి అమ్మాయికి మ్యారేజ్కి ముందు ఒక లైఫ్, మ్యారేజ్ తర్వాత ఒక లైఫ్ అనేది ఉంటుంది కాబట్టి మీరేమీ అబ్జర్వ్ చేశారు? యా ఈ క్వశ్చన్ ఈ పర్టికులర్ కుర్రోడు అడగకూడదండి. ఇప్పుడు మీరు చేసిన సినిమాకి కరెక్ట్ ఒక కుర్రోడిని అక్కడ నించో పెడితే ఆ అబ్బాయి ఈడు వన్ నైట్ స్టాండ్ అవన్నీ కూడా నాకు చాలా మీరు మరీ ర్యాగింగ్ చేస్తున్నారండి పిల్లల్ని. ఆబ్వియస్లీ ర్యాగింగ్ చేస్తున్నారు. సో సార్ చెప్పండి సార్, మీరేం అబ్జర్వ్ చేశారు అసలు ఏంటి? సార్ పెళ్ళికి ముందు తర్వాతనా సార్? ఒకటే ఏముండదు సార్, మనతో పాటు ఇంకొక మనిషి ఒక చిన్న ఇది ఉంటుంది సార్. యా అంటే ఇప్పుడు రిలేషన్షిప్ మీద చిన్న ఇది ఉంది సార్. ఇంతకుముందు మనము మనిషికి మనిషి తోడు అనుకునేవాళ్ళం సార్, ఇప్పుడు బరువు అనుకుంటున్నాం. అది ఇప్పుడున్న థింగ్ సార్. సార్ వినండి సార్, క్వశ్చన్ అడిగేసారు నవ్వుకుంటున్నారు సార్. మీ పాటి మీరు నవ్వుకుంటే ఎందుకు సార్ క్వశ్చన్? సారీ అండి పాపం, వాడు 8-9 చేస్తే నేను 10-12 అన్నాను, సారీ. జస్ట్ ఫర్ ఫన్ అండి, జస్ట్ ఫర్ ఫన్. సినిమా గురించి అబ్బాయిని కనెక్ట్ చేశాను అంతే. ఈజ్ వెరీ నైస్ జెంటిల్మెన్ అండి యాక్చువల్లీ. ఇంక మాట్లాడండి. ఇంకేముంది సార్ మాట్లాడడానికి? ఆన్సర్ చెప్పేశారు సార్. మీరు జెంటిల్మెన్ సార్, మీరు జెంటిల్మెనే సార్. ఓకే సార్. దానికి ఆన్సర్ చెప్పండి సార్. పెళ్లి తర్వాత కూడా జెంటిల్మెన్గా ఉండడమే సార్, ఆప్షన్ లేదు. ఆన్సర్ ఏం లేదు సార్, ఒకటే. పెళ్ళికి ముందు తర్వాత ఒకటే సార్. మనకేంటంటే తోడు అనుకుంటే మనకు లైఫ్ హ్యాపీ ఉంటుంది సార్, బరువు అనుకుంటే భారంగా అనిపిస్తుంది సార్. సింపుల్. రైట్ పార్ట్నర్. సూపర్. సాయిబాబు గారు సార్ చెప్పండి సార్. ఇక్కడండి. మ్యామ్. యాక్చువల్లీ సాంగ్ అయితే చాలా బాగుంది. అయితే మీరు ఇందాక మాటల్లో మాట్లాడుతూ ఫుల్ కథ చెప్పొద్దని ఆయన మధ్యలో ఆపేశారు. అయితే ఇలాంటి సినిమాలు తీసుకున్నప్పుడు కొన్నిసార్లు ట్రిక్కీగా ఉంటుంది, కొన్నిసార్లు ఈజీగా ఉంటుంది. బట్ ఏ టైప్ ఆఫ్ క్లైమాక్స్తో మీరు సినిమాని ఎండ్ చేస్తున్నారు? సాడా లేదంటే కొంచెం హ్యాపీ టోనా అన్నది చెప్తే. 100% చెప్పకూడదు మేడం, ఎందుకంటే రివీల్ చేయడానికి ఇంకోలా అడుగుతున్నారు అంతే. అర్థమైంది. అది చెప్తే పెప్ప వెళ్ళిపోతుంది. మీరు థియేటర్లో చూస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ క్లైమాక్స్. దాంట్లో అయితే ఫర్ ష్యూర్. అంటే పెళ్ళి వద్దనుకున్న వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, పెళ్ళి చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అందరూ సాటిస్ఫై అయ్యే క్లైమాక్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే మీరు ఎవరిని జస్టిఫై చేస్తున్నారు అన్నది ఏమన్నా చెప్పండి పోనీ. ఐఎమ్ జస్టిఫైయింగ్ ఇండివిజువల్స్ ఫిలాసఫీ మేడం. అంటే ఎవరు ఏది నమ్ముతారో అది. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మీకు ఒక్కరికి క్లైమాక్స్ చూపిస్తామండి కావాలంటే. ఆ మాట మీద నిలబడండి సార్ మీరైతే. షూర్ అండి. యా తన్మయ్. సో యాక్చువల్లీ 23 చాలా బాగుంటుంది. అందరి దగ్గర నుంచి మంచి అప్రిషియేషన్ వచ్చింది. అండ్ ఈ సినిమా మీకు ఎంతవరకు స్టాండ్ అవుట్ అవుతుంది అని అనుకుంటున్నారు తన్మయ్ ఇన్ యువర్ బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్? అంటే పేరుతోనే తెలిసిపోతుంది మోడర్న్ మిస్ అమ్మ కదా. సో ఆబ్వియస్లీ టైటిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ స్టాండింగ్ అవుట్. అండ్ దీంట్లో క్యారెక్టర్ కూడా యాజ్ ఏ సెట్ జెన్జీకి, ఈ ప్రజెంట్ జనరేషన్కి చాలా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. 23 ఆ జనరేషన్లో కొంచెం కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ అయితే ఇది ఈ జనరేషన్లో కొంచెం కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. సో ఆ విధంగా పర్ఫార్మెన్స్ కూడా చాలా స్కోప్ ఉంది. సో ఐ థింక్ స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లో ఒక ఉమెన్ పేరు మీద ఇట్లా టైటిల్ రావడం ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్. సో యా ఆల్ ద వెరీ బెస్ట్. యాక్చువల్గా తిన్న ఆడిషన్ చేసిన వెంటనే ఈఎంఐ మిస్ అమ్మ అనుకున్నానండి, కానీ అది అమ్మాయికి తెలియక పాపం ఆల్మోస్ట్ 4-5 డేస్ తర్వాత నా నెంబర్ కనుక్కొని ఆడిషన్కి వచ్చిన తర్వాత తను ఎండపడింది. బేసిక్గా తనకు తెలియని విషయం ఏంటంటే నేను ప్రొడ్యూసర్తో మాట్లాడుతున్నా ఐ ఫౌండ్ మిస్ అమ్మ అని. అది అమ్మాయికి తెలియదు బేసిక్గా. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ తన్మయ్. హర్ష గారు సార్, మీరు ఇందాక మెన్షన్ చేస్తూ దిస్ ఇస్ యువర్ థర్డ్ ఫిలిం అని చెప్పారు. అవునండి. అంటే ఎక్కడో ఒక కార్నర్లో ఇందాక మీరు అంటూ కూడా మేమున్నాము కొత్త హీరోలు మమ్మల్ని గుర్తించట్లేదు, మేము కూడా ఉన్న ఆపర్చునిటీ కోసం అని అన్నారు. బట్ ఆ మాటని ఈ సినిమా ఎంత జస్టిఫై చేస్తుంది మీకు? అంటే మీరు ఇందాక అన్నారు అందరూ నాతో కంటిన్యూ అవుతారని. సో మిమ్మల్ని ఎంతో గుర్తుపెట్టుకుంటారు ఆఫ్టర్ దిస్ మూవీ? మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే వాట్ యు విల్ సే? డెఫినెట్లీ గుర్తుపెట్టుకుంటారండి. అంటే ఒక యాక్టర్కి అల్టిమేట్లీ కావాల్సింది ఏంటండి? పర్ఫామ్ చేయడానికి స్కోప్. ఓకే, సో యాక్చువల్లీ నేను ఇందాక చెప్పినట్టు రోటీ కపడా రొమాన్స్లో కానీ దానిలో కానీ
లాస్ట్లో నా క్లైమాక్స్ సీన్ గురించి నాతో జనాలు వచ్చి మాట్లాడతారు యాక్చువల్లీ. మధ్యలో ఇంకొక ఎమోషనల్ సీన్ గురించి కూడా వాళ్ళు కనెక్ట్ అయ్యారు, బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ దే వర్ వెరీ ఎమోషనల్ అబౌట్ ఇట్. ఒకళ్ళిద్దరు అయితే నా దగ్గరకు వచ్చి వాళ్ళు ఎమోషనల్ నన్ను పట్టుకొని కళ్ళలో నీళ్లు పెట్టుకునే వాళ్ళు అనమాట. సో అంతకన్నా ఇంకా ఒక అచీవ్మెంట్ ఏమి ఉండదు యాక్టర్కి. కమర్షియల్గా లేదా జనాలు మిగతా వాళ్ళందరూ గుర్తుపడుతున్నారా అవన్నీ పక్కన పెట్టిన. సో ఇన్ ద సేమ్ వే నేను అనేది ఏంటంటే నాతో కంటిన్యూ అవుతారు అంటే ఈ సినిమాలో ఒక పెళ్లి చేసుకోను అనే అమ్మాయిని ప్రేమించిన ప్రతి అబ్బాయి నాతో కనెక్ట్ అవుతాడు డెఫినెట్లీ. అండ్ మీరు సినిమా చూడండి, మనం సినిమా తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. హర్ష గారు, తన్మయ్ గారు, తన్మయ్ Yes, గారు, yes, yes, sir. తన్మయ్ గారు. లాస్ట్ మూవీ రోటీ కపడే రొమాన్స్ న్యూ ఏజ్ కామెడీ బాగుంటుంది, బట్ మంచి సబ్జెక్టే కానీ ఆడియన్స్కి ఇంత రీచ్ అవ్వలేకపోయింది. ఎస్ సార్. సో 24లో వచ్చింది, తర్వాత టూ ఇయర్స్ అవుతుంది ఈ మూవీ వస్తుంది కదా. Yeah. సో ఇంతకు మీరు అన్నట్టు స్ట్రగ్లింగ్ ఉంటే మాకు కూడా అప్కమింగ్ యాక్టర్స్గా గుర్తించాలని చెప్పారు కదా. ప్రజెంట్ సీనియర్లో కొంచెం డిబేట్ జరుగుతుంది. ఇప్పుడు కార్తికేయ హీరో, ఆర్క్స్ హండ్రెడ్ కార్తికేయ హీరో, అలాగే నాగశౌరి హీరో ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చినా సరే వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోయారు, కనిపించట్లేదు అన్నారు. సో అంటే మీ పాయింట్ ప్రకారం అంటే ఒక స్ట్రాంగ్ బ్యాక్ బోన్ ఉండాలా, నెపోటిజం ఉంటేనే మన ఇండస్ట్రీలో మనకు ఆఫర్స్ వస్తాయి అనుకుంటున్నారు? అదేం లేదండి. ఇప్పుడు వాళ్ళిద్దరు, ఇప్పుడు మీరు అన్నట్టు నాగశౌర్య గారు కానీ కార్తికేయ గారు కానీ వాళ్ళకి ఏమీ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు, వాళ్ళు సొంతంగా కష్టపడి వచ్చిన వాళ్ళే. ఫేడ్ అవుట్ అయిపోయారు అనే పదం నేను వాడనండి అసలు. ఎందుకంటే ఇప్పుడు మేబీ అన్ని సినిమాలు నడవవు, మనం అనుకున్నట్టు అన్ని సినిమాలు హిట్ అవ్వకపోవచ్చు, అన్ని సినిమాలు రీచ్ అవ్వకపోవచ్చు. సో మేబీ వాళ్ళకు ఒక చిన్న బ్రేక్ ఉందేమో. దే విల్ డెఫినెట్లీ బౌన్స్ బ్యాక్. ఇప్పుడు మనం ఎంతోమందిని చూస్తామండి. నేను మెగాస్టార్ చిరంజీవి గారి వీరాభిమానిని, దాని తర్వాత రవితేజ గారికి, నాని గారికి. సో చాలా పెద్ద ఫ్యాన్ని నేను. వీళ్ళు అందరూ కష్టపడి సొంతంగా పైకి వచ్చిన వాళ్ళు ఏం కరెక్ట్ చేస్తున్నారు అంటే జనాలకు రీచ్ అయ్యే సినిమాలు చేస్తున్నారు. ఆ ఒక్క పాయింటే మేము గుర్తుపెట్టుకోవాలి మాలాంటి యంగ్స్టర్స్. సో ఇప్పటి నుంచి నేను అదే చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది కూడా జనాలకి రీచ్ అవ్వగలిగే సినిమా అనమాట. సో నెక్స్ట్ కూడా నేను అవే ప్లానింగ్లో ఉన్నాను యాక్చువల్లీ. కొన్ని డిస్కషన్స్ అవుతున్నాయి అండ్ జనాలకి రీచ్ అయ్యే సినిమాలే చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఐ డోంట్ థింక్ అంటే నెపోటిజం ఎవరికి ఉండదండి. ఇప్పుడు నేను మా ఇంట్లో సినిమాలకు సంబంధమే లేదు. నేను సినిమాలు చూస్తూ పెరిగిన వాడిని, సినిమాల్లో ఉండాలనుకున్నప్పుడు ఇంట్లో పుట్టినప్పటి నుంచి సినిమాల్లో పుట్టి పెరిగిన వాళ్ళకి సినిమాల్లో ఉండాలనుకోవడం తప్ప. సో ఐ డోంట్ థింక్ అదేం పెద్ద ప్రాబ్లం కాదండి. తన్మయ్ గారు, చెప్పండి. సో చూస్తే కనుక బబ్లీ గర్ల్ లాగా ఉన్నారు, ప్రజెంట్ జనరేషన్ కనెక్ట్ అవుతారు, అంతా బాగుంది. బట్ దీనిలో ఎమోషనల్ వైజ్ కానీ ఇంకేమన్నా యాడ్ ఆన్ ఉంటుందా, లేదు ఓన్లీ ఫన్నీగా అలా వెళ్ళిపోతూ ఉంటుందా స్టోరీ అంటే ఏం చెప్తారు? అంటే కొంతమంది ఎట్లా అంటే ఇప్పుడు మళ్ళీ జెన్సీ గురించే చెప్దాం అనుకుంటున్నాను. లైక్ ఎంత ఎమోషనల్గా ఉన్నా మేబీ బయట చెప్పుకోలేరేమో. ఇట్స్ బికాజ్ వాళ్ళు పాస్ట్లో ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో దట్ ఈస్ జస్ట్ హిడెన్. సో లోపలే అన్నీ అనుకుని దెన్ ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయండి. లైక్ హ్యాపీగా మోస్ట్లీ మా డైరెక్టర్ గారు నవ్వుతూ ఆయన ఏదైతే పోర్ట్రే చేయాలనుకున్నారో అది పోర్ట్రే చేశారు. అండ్ దెన్ దెర్ ఈస్ ఆల్సో ఎమోషన్ విచ్ ఇస్ ఇన్వాల్వ్. అదంతా మీకు సినిమాలో తెలుస్తుంది స్లోగా. హర్ష గారు, థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్. ఇంతకు ముందు మీకు రోటీ కపడా మకాన్ అడిగారు, ఈ సినిమాతో ఏం అడుగుతున్నారు? రోటీ కపడా రొమాన్స్. అదే ఇప్పుడు ఏం అడుగుతున్నారు ఈ సినిమాతో? ఇప్పుడు చూడండి సార్, పెళ్లి చేసుకోమని అడుగుతున్నాను సార్, చేసుకోవట్లేదు. అదే అంటారా? అంతే. ఓకే అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్స్. థ్యాంక్ యూ అండ్ వి విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇవాళ ఈటీవీ ఫోటోగ్రాఫర్, సీనియర్ ఫోటోగ్రాఫర్, కెమెరామెన్, ఓకే సీనియర్ కెమెరామెన్ నారాయణ గారి బర్త్డే. ఆయన్ని సాధారణంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. చక్కెర నాది షుగర్ లేదు. ఎస్ నారాయణ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే అండి. హ్యాపీ బర్త్డే. కేక్ కటింగ్. నారాయణ గారు స్టేజ్ మీదకి రండి. కేక్ తీసేసి గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు మీడియా వాళ్ళందరూ కలిసి.
మీడియా వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వండి. ప్లీజ్ ఆల్ ద జర్నలిస్ట్ ప్లీజ్ జాయిన్ ఆన్ ద స్టేజ్. సురేష్ గారు రండి. కిషోర్ గారు ప్లీజ్ రండి. కిషోర్ గారు జాయిన్ ఆల్ ద ఫోటోగ్రాఫర్స్ మీడియా వాళ్ళందరినీ కూడా. నారాయణ గారు మరోసారి హ్యాపీ బర్త్డే మా అందరి తరపున. ఇప్పుడు ఈ పాటని మించిన పాట ఏదైనా ఉంటుందా చెప్పండి సురేష్ గారు. అద్దొద్దు. హ్యాపీ బర్త్డే పుట్టినరోజు జేజులు పడరా. ఈటీవీ నారాయణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మైక్ బ్యాండ్ లో పనిచేస్తున్నట్టు చెప్తున్నా. నారాయణ గారికి శుభాకాంక్షలు. వేరే చోటకి వెళ్ళారంట. వేరే చోట ఏంటో మరి. জন্মদিন জন্মদিন আজকে তোমার, মাশাআল্লাহ প্রিয় যে তুমি সবার। পরিশ্রমী এক মেয়ে তুমি, শত কষ্ট निकाल रही थी तीरा